కరీంనగర్ పట్టణంలోని వైశ్య భవన్లో నిర్వహిస్తున్న శ్రీదేవి భాగవత ప్రవచనాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. జూలై 27న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా 5వ రోజు నిర్వహించిన కుంకుమ పూజ అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమార్చన చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ పూజలో భక్తులు కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించారు. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మన కరీంనగర్ పట్టణంలో చాలా వైభవంగా నేటికి 5 రోజులుగా శ్రీమద్ దేవీ భాగవత నవాహ్నిక జ్ఞానయజ్ఞం ప్రారంభమైంది. ఇవాళ అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి శుక్రవారాన్ని పురస్కరించుకొని సమస్తమైనటువంటి ముత్తైదువుల యొక్క సుహాసిన్యర్చన ప్రీత అనే అమ్మవారి నామాన్ని అనుసరించి సుహాసినులందరూ కలిసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపుగా ఒక 500 నుంచి 1000 మంది సుహాసినులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ అమ్మవారి కరుణా కటాక్ష కృపలు సదా సర్వకాలం ఉండాలని అమ్మ చరణాలను ప్రార్థిస్తూ ఇంకా 4 రోజులు దేవీ భాగవతం ప్రవచనం ఉన్నది. అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కథామృతాన్ని విని తరించవలసిందిగా కోరుతూ లోకా సమస్తా సుఖినో భవంతు. सहस्राम्बुजारूढ़ा सुधासारा विवर्षिणी कटलिलता समारुचि षट्चक्रोपरि संस्थिता महाशक्ति कुंडलिनी विसपन्तोपनीयसे भवानी भावनागम्या भवारण्यकुठारिका भद्रप्रिया भद्रमूर्तिर्भद्रसौभाग्यदायिनी भक्तिप्रिया भक्तिगम्या भक्तिवश्या सर्वेश्वरी सर्वमयी सर्वमंत्रस्वरूपिणी सर्वयंत्रात्मिका सर्वतंत्र रूपा मनोन्मणि माहेश्वरी महादेवी महालक्ष्मी दृढ़प्रिया महारूपा महापूजा महापातकनाशिनी महामाया महासत्ता महाशक्ति महारते महाभोगा महेश्वर्या महाविद्या
కూడా